నిత్య కళ్యాణం వైభోగం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిత్య కళ్యాణం అండి. నిత్య కళ్యాణం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. వాళ్ళ వీడియో వచ్చేసి మేము వెల్షాల వెళ్తున్నామండి. లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ టెంపుల్ అనమాట అది. సో మా అత్తమ్మ వాళ్ళ ఇలవెల్పు, అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇలవెల్పు. సో శ్రావణ మాసంలో ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోవాలనే ఒకటి ఆనవాయితీ అనమాట. సో చాలా రోజుల తర్వాత వాళ్ళు వెళ్తున్నాము. అక్కడ కళ్యాణం జరుగుతుంది. సో అక్కడ స్వామివారు వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి. కాకపోతే ఏంటంటే కృష్ణునికి నిత్య కళ్యాణం చేస్తూ ఉంటారనమాట. సో ఆ కళ్యాణంలో ఎవరైనా వెళ్ళి పాల్గొనవచ్చు. సో ఇవాళ మేము వెళ్ళి కళ్యాణంలో పాల్గొందామని అనుకుంటున్నాము. సో దానికి గాను పొద్దున్నే రెడీ అయ్యి సండే రోజు ఇది. సో శ్రావణ మాసం ఎండ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో అత్తమ్మ వెళ్దామని అన్నారు. సో మేము మా మరిది వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాము. సో ఇవాళ మీకు ఆల్రెడీ లక్ష్మీ నరసింహస్వామి వీడియో చేసి పెట్టాను ఒకటి. సో ఇవాళ వెళ్ళి అక్కడ కళ్యాణం ఎలా జరుగుతుందో కూడా చూపిస్తాను. సో అంటే చాలా రేర్గా జరుగుతుందన్నమాట నిత్య కళ్యాణము. కాకపోతే వెల్షాల్లో జరుగుతుంది కాబట్టి ఒక ప్లస్ పాయింట్. ఎవరైనా కూర్చునే వాళ్ళు ఉంటే మట్టుకు వెళ్ళి కూర్చోవచ్చు. ముందు రోజు పేరు రాయించుకొని వెళ్ళి స్వామివారి కళ్యాణంలో కూర్చోవచ్చండి. సో ఇదండి ఇవాళ వీడియో. నేను మళ్ళీ వెల్షాలకు వెళ్ళి మీకు కళ్యాణం పెడతాను. ఓకే అండి. శ్రీమన్నారాయణ. వెల్చాల లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధానంలో ఉన్నానండి. వాళ్ళ కళ్యాణం పైన కూర్చున్నాను. స్వామివారు స్థల పురాణం చెప్తారు అయ్యగారు. లక్ష్మీ నరసింహస్వామి వారిది చెప్పండి గారు. నమస్కారం అయ్యగారు. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ స్వామివారు నిదర్శనంగా ఉన్నారు అంటే మనకి ఎట్లా అని అంటే, ఇక్కడ ఒక వాళ్ళు చనిపోయినప్పుడు వారి ముట్టుబట్టలు ఇవి తీసుకుపోతున్నప్పుడు కాలిపోయాయట. కాలిపోతే ఈ స్వామివారు ఇక్కడ ఉగ్ర నరసింహ స్వయం లక్ష్మీ నరసింహస్వామి వారిగా వెలిశారట. తర్వాత మరి ఫ్యూచర్లో అందరూ కూడా ఈ దేవుడి ముందటుండి పోవాలి కాబట్టి మనకు లక్ష్మీ నారాయణుడు అంటే లక్ష్మీ కింద లక్ష్మీనారాయణుడు విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేశారట. ఆ యొక్క మా వెనకట పూర్వీకులు చెప్తున్నారు. అందుకోసమే తర్వాత లక్ష్మీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి యొక్క కళ్యాణం ఇక్కడ నిత్యం కళ్యాణం అవుతుంది. ఈ యొక్క స్థల పురాణం ఇది. అయ్యగారు, ఇది లక్ష్మీ నరసింహస్వామి కదా. ఇప్పుడు కొంచెం ముందుకు రండి. ఈ నిత్య కళ్యాణం కృష్ణుడికి ఎందుకు చేస్తారు? దానికి కారణం ఏమైనా ఉందా? వెనకటి నుండి కూడా ఇవి ఇట్లనే ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి తెలియదు అవి కాబట్టి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారే కళ్యాణం చేస్తున్నారు. ఇప్పుడు ఉత్సవ విగ్రహం ఉంటుంది నరసింహస్వామి వారిది. నరసింహస్వామి వారి ఒక 5-6 సంవత్సరాల క్రితం ఇక్కడ తెచ్చారు వేరే వాళ్ళు. లక్ష్మీ నరసింహస్వామి కూడా ఇప్పుడు ఉన్నాయి, కానీ దానికి చేయట్లేదు. స్వామివారు మన శ్రీ శ్రీమన్నారాయణ చిన్నజీర స్వామివారు మనకు ఇవే వెనకట్టు నుండి వస్తున్నాయి కాబట్టి ఇవే చేయమని చెప్పారు. అందుకోసం అవే చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు నిత్య కళ్యాణం ఆచారం ఎలా వచ్చింది అంటే ఇలా డైలీ కళ్యాణం చేయమని స్వామివారు మన చిన్నజీర స్వామివారు ఆ ప్రభాకర్ రావు గారికి ఇక్కడ చెప్పారు. అప్పటి నుండి అంటే ఇక్కడ నుండి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుండి ఈ యొక్క నిత్య కళ్యాణం ప్రారంభమైంది. నిత్య కళ్యాణం పచ్చతోరణం అని స్వామివారు వెళ్ళారు. అప్పటి నుండి భక్తులు బాగా వస్తారని చెప్పారు. అందుకోసమే స్వామివారికి ఇక్కడ నిత్య కళ్యాణం చేస్తున్నారు. అంటే ఇప్పుడు మాకు ఎవరు రాకుంటే మీరే చేస్తారా కళ్యాణం? ఎవరు రాకున్నా వచ్చినా కనుక ప్రతిరోజు నిత్య కళ్యాణం 9 గంటల నుండి 10-10:30 వరకు ఈ యొక్క నిత్య కళ్యాణం ఉంటుంది. ఉదయం 11 గంటల వరకు స్వామివారి యొక్క ఆలయం ఉంటుంది. ఓకే. దీనికి మళ్ళీ ఉత్సవాలు ఉంటాయి, బ్రహ్మోత్సవాలు పాల్గొన ఏకాదశి రోజు మార్చిలో ఈ యొక్క కళ్యాణాలు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటది. ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఉంటాయి 5 రోజులు కూడా. థ్యాంక్స్ అయ్య గారు. జై శ్రీమన్నారాయణ. సో ఇదే అండి వెల్షాలలోని లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము. మేము వచ్చాము టెంపుల్కి. వచ్చిన తర్వాత బయట ఇలా ఉంటుందండి టెంపుల్. ఇక్కడ ఏంటంటే మనకు అన్ని విధాల సౌకర్యం ఉందండి. అక్కడ పక్కన రూమ్స్ ఉన్నాయి చూసారా, ఆ రూమ్లో మనం స్టే చేసుకోవచ్చు. ప్రతిదానికి ఒక టికెట్ అంటూ ఉంటుందండి. మనము ఉండొచ్చు, స్టే చేసుకోవచ్చు. మనకు కేశఖండనం అని ఉంది అక్కడ. ఏ మొక్కులు మొక్కే వాళ్ళు ఉంటే మొక్కులు కూడా తీర్చుకోవచ్చు అండి. ఇదిగోండి నిత్య కళ్యాణంలో భాగంగా ఈరోజు మేము కూర్చున్నాము పూజలో. మేము, మా మరిది వాళ్ళు, మా అత్తమ్మ అందరం కలిసి వెళ్ళాము. జస్ట్ అనుకోకుండా అండి, ఏదైనా దైవేచ్ఛ అంటారు, అనుకోకుండానే వెళ్ళి కూర్చున్నాం అనమాట. మనం ఏం తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదండి. మనం వెళ్ళి పాల్గొంటే సరిపోతుంది అంతే అండి. మొత్తం అక్కడ వాళ్ళు అరేంజ్ చేసి పెడతారనమాట. సో ఇక్కడ ఏంటంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఇక్కడ యాక్చువల్లీ టెంపుల్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామిది. బట్ ఇక్కడ ఏంటంటే కృష్ణుని కళ్యాణం జరుగుతుందండి. శ్రీదేవి భూదేవితో సహా అమ్మవార్లకి డైలీ నిత్య కళ్యాణం మార్నింగ్ 9 నుంచి 10:30 లోపు కంప్లీట్ అవుతుంది. భాగవతోత్తమైరనుదినం సంసేవ్యమానత్సుకః పాయాన్నో భగవాన్ పురాణ పురుష
కుర్యాత్ సదా మంగళం. శ్రీరామానుజ భట్టరార్జన గోపానంద సంకర్షణ శ్రీ సౌదర్శన పాంచజన్య భరతా చార్యై సదా వైష్ణవై ఏతైర్భాగవతోత్తమైరనుదినం సంసేవ్యమానో హరిః పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. నానావేద పురాణ సార విభవ శ్రీ పాంచరాత్రాగమః శాస్త్రానామధికైః సమస్త ఫలదై శ్రీ వైష్ణవై శాశ్వతః భక్తైర్భాగవతోత్తమైరనుదినం సంసేవ్యమానో రుద్రశ్రవః రుద్ర పూషా విశ్వవేదా రుద్రనస్తార్ద్వద్విరప్పిణీరక్షవామాదవేదయంద్రి పాణిగ్రాణమోత్సవారాధనకరమణః రుద్రింబగంధో ప్రబంధో గర్మవృద్ధ్యతాం అర్ధ్యాస్మ హవ్యే రమదోపసద్య మిత్రదేవ మిత్రదేన్నో స్తనో రాధాన విశావర్ధయంతారసవేరా పావకాయ జాతగచ్చవాం దేవాదేవ నందంతి భక్షయ అంతరిక్షేమ ఉదాభవంతియా పృథివే శుక్రాదారావజంగలిదే సహమా పునాదో సోమ స్వస్యావరుణ సమీత్య ఆయమో రాజా ప్రవృణామి పునాదో మా జాతవేద మూర్ధయంత్యాపునాథో. ఓం పృథివీ శాంత సాగ్నినా శాంత సామే శాంత ఉదగం రమయత పృథివీ శాంతిరంతరిక్షగుం శాంతిర్ద్యోశ్చాంతిర్దిశాంతిరవాంతరదిశ శాంతిరగ్నిశ్చాంతిర్వాయుశ్చాంతిరాదిత్యశ్చాంతిర్చంద్రమాశాంతిర్ నక్షత్రాణి శాంతిరాపశాంతిరోషధయశ్చాంతిర్వనస్పతయశ్చాంతిర్ గౌశాం శాంతి 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 సాదాస్తాంతర్భాంగులేతాతార్గత ప్రణవేన కుంభముత్తాప్య అత అర్జతులేన సిద్ధన్న. ఓం అత శాంతిరస్తో తుష్టిరస్తో పుష్టిరస్తో వృద్ధిరస్తో అవిఘ్నమస్తో ఆయుష్యమస్తో ఆరోగ్యమస్తో ధనధాన్య సమృద్ధిరస్తో ఈశాన్యా మహిర్దేశేనాగ్నేయామి సర్వదంపరస్తో సర్వసామరవస్తో జదదా. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో మనం ముందుగా జరుపుకున్నది ఏమిటంటే విశ్వక్సేనారాధన కార్యక్రమం. అంటే ఈ యొక్క కళ్యాణం అంతా నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలని ఆ యొక్క విశ్వక్సేనుడికి ధ్యానం చేసి ఈ యొక్క కళ్యాణం అంతా నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలని ఆ యొక్క విశ్వక్సేనుడు పూజ చేశాము. తర్వాత వాసుదేవుని ఆవాచనం అంటే ఒక కలశం పెట్టాం కదా, ఆ కలశంలో ఈ నీళ్ళు పోసాము. ఈ నీళ్ళతో ఈ యొక్క మంత్రాలన్నీ కూడా అభిమంత్రించి, అంటే శుద్ధి మంత్రాలన్నీ కూడా అభిమంత్రించి ఈ యొక్క స్థలాన్ని కూడా శుద్ధి చేయడం గురించి ఈ యొక్క మంత్రాలన్నీ కూడా వాసుదేవుని ఆవాచనం చేశాము. అంటే ఈ యొక్క స్థలం, ఈ ద్రవ్యాలు, ఆ స్వామివారు, మనం అందరం కూడా శుద్ధయ్యాము. ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఇప్పటికే కళ్యాణం జరగలే, ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణం ప్రారంభమవుతుంది. ఈ యొక్క కళ్యాణ మంత్రాలు శ్రద్ధగా వింటూ ఉండండి. అత కళ్యాణారంభః అత శ్రీయాదిదేవీనాం పానిగ్రహణముత్తమం సర్వకళ్యాణజననం సర్వశత్రునివారణం ఆయుర్వృద్ధికరం భ్రూణాం పుత్రస్త్రీ కీర్తివర్ధనం ఉద్వాస దివసే ప్రాప్తే ముహూర్తే దేశికో
तमः पृथग्देवस्य देव्याश्च बद्ध्या कर्मकौतुकम् उत्सवादिनादारभ्य श्री वेणुगोपाल स्वामिना लक्ष्मीनारायण स्वामिना विभवं विस्तारयन् देवस्य तण्डुलपूर्णपात्रे त्राकारमिति मध्ये अष्टदलबद्धं विलिख्यां त्रातारमिन्द्र मवितारमिन्द्र गुं हवे हवे सुहवगुं शूरमिन्द्रं वेणुचक्रं पुरोतमिन्द्रं स्वस्तिनो मघवाधात्मिन्द्रः ते षष्ठुदेषु मूलाद्यष्टकीर्ति नामाख्या विमलाय नमः कमलाय नमः पुरुषेन्द्रियाय कीर्तये नमः लक्ष्मी नमः दुष्टे नमः पुष्टे नमः इत्यष्टरूपाण्यावाख्या गमे గోవింద గోవింద. జై శ్రీమన్నారాయణ. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఆ స్వామివారికి ముందుగా కంకణధారణ అంటే కంకణ పూజ యజ్ఞోపేత పూజ అయిపోయింది. ఇప్పుడు స్వామివారికి కంకణధారణ, అమ్మవారి కంకణాలు, అలాగే గృహస్థాశ్రమంగా యజ్ఞోపేత ధారణ జరుగుతుంది. ఆ యొక్క ముందుగా స్వామివారి కంకణధారణ జరుగుతుంది. ఆ కంకణాలకు నమస్కారం. प्राणानायम्य अस्यां शुभतिथौ श्रीरुक्मिणी सत्यभामासमेत ओम बृहत्सां कुడి చేతికి వరదట్టండి. కుడి చేతికి పెట్టండి మరి. ఓం బృహత్సాం నక్షత్రం పట్టుకుంటుంది. బృహత్సాం నక్షత్రం దుర్దృష్టి అందృష్టి పట్టుకుంటుంది. ఓతేన సకరేణ రక్షా దేవాయ అర్ఘ్యమాక్షణాక్షదాతోషయిత్వాతానిష్టోర్గముద్రయా ప్రేహే. మరి స్వామివారి కంకణ యజ్ఞోపేతాలు అయిపోయినాయి. ఆ స్వామివారిని అమ్మవారిని కూడా ఇరువురిని కూడా కళ్యాణ మండపంలోకి తీసుకురావాలి. మరి యొక్క నలుగురు బ్రాహ్మణోత్తములు అంటే పెద్ద మనుషుల్లాగా దక్షిణ తాంబూల అమ్మవారి తరపున ఇద్దరు, స్వామివారి తరపున ఇద్దరు దక్షిణ తాంబూలాలు ఇచ్చారట. ఇచ్చినాక వాళ్ళకు ఆ యొక్క పెద్ద మనుషులు వెళ్ళారట. ఆ స్వామివారిని వైకుంఠం నుండి ఇక్కడికి తీసుకొస్తున్నారట, అమ్మవారిని ఇక్కడికి తీసుకొస్తున్నారట. మరి వచ్చారట, కళ్యాణ మండపంలోకి వచ్చారట. మరి వారి యొక్క గోత్రం ఏంటి, వాళ్ళ ముత్తాత గారెవరు, తాతగారెవరు, తండ్రి గారెవరు, మరి వారి పేరేంటి, అమ్మవారి యొక్క గోత్రం ఏంటి, వాళ్ళ ముత్తాత గారెవరు, తాతగారెవరు, తండ్రి గారెవరు, వాళ్ళిద్దరి పేరేంటి వస్తే శ్రద్ధగా వింటుందని. తే కన్యావర్ణార్థం గత్వా బ్రువతే అనంత వేద శాకాత్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయాం నిరాకార సాకార త్రయారుజయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసురార్చిత బాధపత్నయుగళాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆత్మత్రాణపరాయణాయ పర వ్యూహ విభవ అంతర్యామి అక్షావతార స్వరూపిణే పరే పరబ్రహ్మ శర్మణో నప్రీం వ్యూహే ప్రద్యుమ్న శర్మణ పౌత్రాయ విభవే వాసుదేవ శర్మణ పుత్రాయ అచ్చావతారే శ్రీ వేణుగోపాల స్వామినే లక్ష్మీ నారసింహ స్వామినే కన్యార్థినే వరాయ. చెప్పండి. వృణీర్ధ్వం వృణీమహే అహో దాస్యామి ఇది ప్రతివచనం. ఇప్పుడు అమ్మవార్లే భగవత్ సమీపం గత్వా బ్రువతే చతుర్వేద శాకాధ్యాయిని సౌభాగ్య విశ్వంబరాం నిరాకార సాకార త్రయారుజయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవీం విశ్వంబ శర్మణోణ ప్రీం రత్నాక శర్మణ పౌత్రీం క్షీరాశర్మణ పుత్రీం సాక్షాత్
శ్రీ రుక్మిణి సత్యభామాని సాక్షాత్ లక్ష్మీం సదా తదః సామ్రాజ్యమి తిరస్కరమితి ఆశీర్వచనం కుర్యాత్. వచ్చిన పెద్ద మనుషులందరూ కూడా బ్రాహ్మణోత్తములందరూ కూడా ఆ స్వామివారి నూతన వధూవరులకు ఆశీర్వచనం చేస్తున్నట్ట. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పాలమేష్టం రాజ్యం మహారాజ్యమాధిపత్యమజం యశస్కారం బలావంతం ప్రభుత్వం తమేవ రాజాధిపతిర్బభూవ సంకీర్వరాణాం సముద్రవరాణాం సమన్వయం సతతం దీర్ఘ. మరి స్వామివారు ఈ యొక్క కళ్యాణోత్సవం చేయించుకోవడానికి అమ్మవారిని వచ్చారు కాబట్టి మనకు ఆసనంగా ఒక దర్భను ఉంచుతున్నారట. వారు వచ్చేందుకు ఒక అల్లుడుగా మనం భావించాం కాబట్టి మన అమ్మల్ని స్వామివారికి ఇస్తున్నాం కాబట్టి ఆసనంగా ఒక రత్న సింహాసనం అయితే ఆ స్వామివారిని దాని మీద కూర్చోబెట్టాలట. అయంతి ఆ దర్భనే ఆ ఆసనంగా ఆ దర్భను స్వామివారికి రత్న సింహాసనాన్ని నమస్కారం చేసుకోండి. ఓం స్వామివారికి పాద ప్రక్షాళన చేశారు. మన స్వామివారికి పాదాలకి పాలన పెడుతున్నట్టుగా భావించుకోండి. ఓం వ్రతం విష్ణుస్తవదార్చద ప్రార్థన మనం కృత్యా ఓం అర్చద ప్రార్థన ప్రియ మేధా సువర్చద అర్చతముత్రకావరణ దుష్టువర్చదార్చద ప్రార్థన హిరణ్య రూపైతి మంత్రేణ శ్రీవత్సాంగులీత మకర మండల మనోహరై దేవలం కృత్యా. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం మరి స్వామివారికి ఉన్న బంగారాభరణాలు ఇచ్చారు కాబట్టి స్వామివారికి బంగారు ఆభరణాలు అనుకొని ఆభరణాలు వజ్రవే కిరీటాలు అని అభయం భావించుకొని పెడుతున్నట్టుగా భావించుకోండి. ఓం హిరణ్యరోపస్థైరణ్యసంద్రుగవాన్నవాచేదు హిరణ్యవర్ణ హిరణ్యాత్పర్యోణే నిషజ్యా హిరణ్యనాదన్నమస్మై సకలారాధనైశ్వర్చితమస్తు. అథ మధుపర్కం దరిమరుగన్ విష్ణు సర్ణపాత్రే నిధాయ. కళ్యాణ మహోత్సవంలో మరి స్వామివారు ఎక్కడుండో వచ్చారు. మరి వారికి ఒక ఏదైనా తాగడానికి ఇవ్వాలి కాబట్టి మధుపర్కాన్ని ఇస్తున్నారు. మధుపర్కం అంటే పెరుగు తిన్నతో కలిపిన మిశ్రమాన్ని మధుపర్కాన్ని ఇస్తున్నారు. అంటే స్వామివారు ఇక్కడ నుండి వైకుంఠం నుండి ఇక్కడికి వచ్చారు, అలసిపోయారు. మనం ఆల్రెడీగా భావించాం కాబట్టి వారికి రాగానే ఈ యొక్క పానీయం ఇస్తున్నట్టుగా భావించుకోండి. ఓం యన్మధునో మధవ్యం పరమమన్నాధ్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమేనాన్నాధ్యేన వీర్యేన పరమోన్నాథో మధవ్యోసాని సకృతమంత్రేణ దిస్తూష్ణీం అమృత. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో మరి స్వామివారికి అమ్మవారికి ఇరువురు కూడా బట్టలు పెట్టాలట. ఆ యొక్క బట్టలు ఇచ్చినట్టుగా భావించుకోండి. గోవింద మీరు కూడా గోవింద. ఓం యోం వస్త్రాని వత ప్రసాదే యువోరచ్చిద్రాండవో సర్గాః అవాదిరత. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఆ స్వామివారు గోదానం చేస్తున్నారట. ఒక గోవుగా భావించి అంటే పక్కనే గోవును తేలేం కాబట్టి పక్కనుగా భావించి గోవును అర్చన చేసి ఆ యొక్క గోవును వదులుతున్నారట. ఓం మాతారుద్రాణామిదిగా మదిష్ట గోవింద గోవింద సృజత ఇది క్రౌణమూర్ణమిసృజేత సిద్ధమన్నమిద్దు. రాత్రి నక్షత్రములో ఇది పట్టుకోండి దాన్ని పట్టుకాయనస్య అచింత్యజక్త్యా ప్రియమానస్య మహాజలౌక మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండ పుణ్యనదీ పవిత్రితే అయోధ్య మధుర మాయా కాశీ కాంచవంతికాపురి గానవ కన్యాంగన గదం బంధాంగనకావరణీర్దాండాస్యావితవేదుభ్యం బ్రహ్మలోకయయ్యతాం తతః లోకాచారక్రమేణ మంగళాష్టకాని చూర్ణికాన్ పఠేత్ తదేవ లగ్నం సుదినం తదేవ తారాదేవ లక్ష్మీపదేదేంద్రస్మరామి సావధానాన్ శ్రీకాంతా వేదవ్యాసపరాశరౌ శుకముని ప్రహ్లాద రుక్మాంగదౌ విశ్వక్సేన విభీషణౌ చ హనుమాన్ శ్రీవైనతేయాదయః ఏతైర్మ శ్రీరామానుజ భట్టరార్జన గోపానంద సంకర్షణ శ్రీ సౌదర్శన పాంచజన్య వరదా చార్యై సదా వైష్ణవై సకల కళ్యాణ లక్ష్మణ సమేతస్య శంఖ చక్ర సారంగాద్యాయస్య లక్ష్మీ మనోహర వక్షస్వరగా సుప్రసన్న సుముహూర్తా భవంతు ఇది వధూవరయోః శిరసి సజీర గుడం నిక్షిపేత్. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఆ స్వామివారికి జీలకర్ర బెల్లం జరుగుతుంది. ఆ యొక్క జీలకర్ర బెల్లం నమస్కారం చేసుకోండి. గోవింద
ఆ మాంగళ్య దేవత మాంగళ్య పూజ జరుగుతుంది. మనస్సులో ఓం శ్రీయే నమః అనుకుంటుందండి సౌభాగ్యంగా. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగరామేశ్వరీ సమర్పయామి. లక్ష్మీ అష్టోత్తర పూజాం సమర్పయామి. ఓం దేవసత్వ సవితు ప్రసవేష్ణోర్బాహుభ్యాం ఉష్ణోస్తాభ్యామాదే మాంగళ్య సూత్రం కన్యాకంఠే బద్నియాత్ మాంగళ్య ధారణ జరుగుతుంది. అమ్మవారికి స్వామివారు మాంగళ్య ధారణ చేస్తున్నారు. నమస్కారం చేసుకోండి. గోవిందా కళ్యాణ మహోత్సవంలో మా అమ్మవారి రామవారికి ఇరువురికి కూడా ఈ యొక్క బ్రహ్మములు జరుగుతున్నాయి. నమస్కారం చేసుకోండి. గోవింద గోవింద యోవైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మ చ ఆదికీర్తిం ప్రజాం దదుః శ్రీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి పాదార్చన పూజ కరిష్యే. నామదేశ్య శరత్ నామదేశ్య ధనలక్ష్మి నామదేశ్య యశ్వంత్ నామదేశ్య అనుష నామదేశ్య హర్షిత నామదేశ్య సహ కుటుంబస్య సభాంతరస్య సపుత్రస్య క్షేమస్థైర్యధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధం శ్రీ గోవింద కీర్తిం దేవతాః తస్మాత్ బ్రాహ్మణేభ్యో లక్ష్మీనారాయణ స్వామి శతమానం భవతి శతాయుః సౌభాగ్యసిద్ధిః దీర్ఘమాయుః రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ ఆయా వ్యాపార ధనం దానం వసుంభోక్షరావు శత సంవత్సరం దీర్ఘమాస మంగళ సౌభాగ్యసిద్ధిరస్తు అనంధాన్యం భోగం లేవండి లేసి నైవేద్యం ఉంటుంది. తీర్థం తీసుకోండి.
సో ఇదండి ఇవాల్టి మేము జరుపుకున్న లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శ్రీకృష్ణుల శ్రీదేవి భూదేవి అమ్మవారి కళ్యాణం అండి. నిత్య కళ్యాణంలో మేము పాల్గొన్నాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇదిగోండి మా అత్తమ్మ ఎక్కడికి వెళ్ళినా అన్నపూర్ణలాగా ఉంటుందండి. అన్నీ పట్టుకొచ్చింది. పులిహోర, దద్దోజనం, సేమియా, ఆలుగడ్డ టమాటో. మా అత్తమ్మ పులిహోర ఎక్సలెంట్ ఉంటుందండి. మస్తు చేస్తుంది మా అత్తమ్మ పులిహోర. సేమ్ టెంపుల్లో ఉన్న ప్రసాదం లాగానే ఉంటుందండి. నాకైతే నేను పులిహోర పిచ్చిదానండి. పులిహోర నువ్వు డైలీ పెట్టు 365 డేస్ తింటానే ఉంటానండి. ఇది ఏంటంటే అక్కడ ఒక పెద్ద హాల్ అండి. పైన స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయండి. అంటే కళ్యాణం కానీ అది కానీ. ఇది ఏంటంటే టెంపుల్ ఎంట్రన్స్లో అండి. భలే ఉంటుందండి. ఇలా పైన చిన్న గోపురము, ఆ గోపురం కింద 4 స్తంభాలు, దాని కింద నుంచి మనము ఆలయంలోకి ప్రవేశం అండి. భలే ఉంటుందండి. అటు ఇటు మెట్లుంటాయి. దర్శనం అయిపోయిందండి. స్వామివారి కళ్యాణం చేసుకుని వచ్చాము ఇప్పుడే వెలిశాలలో. చాలా గ్రాండ్గా జరిగింది. అత్తమ్మ ఏంటంటే పులిహోర, దద్దోజనం, సేమియా తీసుకొని వచ్చారు. సో మేము తినేసి అక్కడే ప్రసాదంలా కూడా ఇచ్చేసామండి వచ్చిన వాళ్ళకి. చాలా హ్యాపీగా జరిగింది కళ్యాణం. ఫస్ట్ టైం ఒక దేవుని కళ్యాణంలో మేమిద్దరం జంటగా కూర్చోవడం, మా ఆయన నేను. నాకేంటంటే కొంత వింతగా అనిపించింది. ఇంతవరకు ఏ దేవుని కళ్యాణంలో కూర్చోలేదు. ఫస్ట్ టైం ఇలా దేవుని కళ్యాణంలో కూర్చోవడం చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇదండి స్వామివారు లోపల స్వయంభూ అన్నమాట. ఒక పెద్ద రాయికి వెలిసారు. రాయికి ముందు ఉగ్ర నరసింహస్వామి రూపం అండి. సో ఉగ్రంగా ఉండడము ఎందుకు అని చెప్పేసి అమ్మవారు పక్కన ఉంటే స్వామివారు కూల్గా ఉంటారని చెప్పేసి అక్కడ లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠించారంట. అయ్యగారు చెప్పారు. మీకు స్టార్టింగ్లోనే నేను ఆలయ స్థల పురాణం గురించి పెట్టాను. సో ముందట లక్ష్మీ అమ్మవారు ఉండడం వల్ల ఆ ఉగ్ర రూపం నుంచి కొంచెం తట్టుకోగలమని చెప్పేసి అలా లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠించారట. సో ఆ విధంగా లక్ష్మీ నరసింహస్వామి అని ఆ టెంపుల్కి ఒక నేమ్ అయితే ఉందండి. సో అక్కడ నిత్య కళ్యాణం జరుగుతుంది. ఇందాక మీకు చెప్పాను కదా, ఒక పెద్ద హాల్లో బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కానీ, స్వామివారి కళ్యాణం జరిగినప్పుడు కానీ అలా అక్కడ చేస్తారంట. నిత్య కళ్యాణం వైభోగం అండి లక్ష్మీ నరసింహస్వామి ఆలయము. ఎందుకంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం కదా. సో డైలీ ఘనంగానే చేస్తారండి. ఎందుకంటే సన్నాయి మేళంతో సహా చాలా బాగా చేశారు కళ్యాణం అయితే. సో విధి విధానము మనం మామూలుగా కళ్యాణం ఎలా ఉంటుందో అలానే చేశారండి. తొందరపాటుగా కానీ అలా ఏం చేయలేదు. చాలా హ్యాపీగా అనిపించిందండి కళ్యాణం మీద కూర్చుంటే మట్టుకు. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై లక్ష్మీ నరసింహస్వామి.